డైరెక్షన్ చేయంటే మరి అనివార్య కారణాలలో ఎందుకు తప్పుకుందో తెలియదు. ఇది దబాంగ్ సినిమా ఒక డైరెక్టర్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్ని ఇష్టం ఉన్నట్టు ఎంత తిరుగుతుందంటే, సల్మాన్ ఖాన్ ఒక గిడ్డేగాడు, 5 फीट का आदमी जो हिल में इतना हिल पहनता और बाहर इतना हिल पहनता, गिड्डा है, उसका फेस पूरा वो हो गई. ఒకటి నిజంగా సల్మాన్ ఖాన్ ఏజ్ ఇప్పటికి 50+ దాటిపోయింది. సో ఈ ఏజ్లో కూడా అతను ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే కష్టం. ఇంకొకటి ఏక్యా అంటే సల్మాన్ ఖాన్కి ఒక రేస్ డిసీజ్ ఉంది. అది సోషల్ మీడియాలో చాలామందికి వైరల్ అయిపోతున్న వీడియో. ఎందుకంటే అతనికి ఒక భరించలేని తలనొప్పి ఒకటేసారి వస్తే పెరాలసిస్ లాగా ఒక సైడ్ మొత్తం అయిపోతుందంట. అది ఒక టాక్ షోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్ అమీర్ ఖాన్ ఉన్నాడు, దాంతో కాజల్ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. అందరి ముందు తన డిసీజ్ చెప్పుకున్నాడు. అందుకనే ఏంటంటే ఎక్కడైతే లైట్ ఫోకసింగ్ ఎక్కువ అయితే ఎక్కడ పడుతుందో అక్కడ నవ్వడం లేదు. ఎందుకంటే 10 years బిఫోర్ మీరు చూసుకోండి, సల్మాన్ ఖాన్ ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే హ్యాపీగా నవ్వుకుంటూ, అందరితో మాట్లాడుకుంటూ, అందరితో హ్యాపీగా ఉంటుండే సల్మాన్ ఖాన్. కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ డిసీజ్ రేర్గా ఒక 3-4 years నుంచి వచ్చింది. అందుకే సల్మాన్ ఖాన్ ఎక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫోకస్ మొత్తం లైట్ కెమెరాస్ పడితే సీరియస్గా చూసినట్టు ఉంటుంది. కానీ తనకున్న ప్రాబ్లం ఇదని చెప్తున్నాడు. సో ఎంత డబ్బు ఉంటుంది, ఎన్ని కోట్ల డబ్బు ఉంటుంది. సో ఇప్పుడు అందుకే బాలీవుడ్ మొత్తం అతని కోసం ఎలా మాట్లాడుతుందంటే, నిజంగా సల్మాన్ ఖాన్ కోసం మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ ఉండొచ్చు, ప్రతి మనిషి తప్పు చేస్తాడు. అతను ఒక జింక కేసులో ఇరుక్కున్నాడు. సో అది మినహాయిస్తే అది పక్కన పెడితే సల్మాన్ ఖాన్ ఒక సోషల్ సర్వీస్ ఎంత డెప్త్గా ఉంటుందంటే, తను చేస్తున్న ఏ సినిమాలోనైనా 90% ఆఫ్ ది అమౌంట్ చారిటీకి వెళ్తుంది. మీరు చూసుకోండి, బైజాన్, నిజంగా చెప్తున్నా, అతను బైజాన్ ద గోల్డెన్ హార్ట్ అంటే సల్మాన్ ఖాన్ అంటే ఒక్కొక్కడికి ఎంత భయం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వెళ్తే ఒక పర్సన్ తను ఏమడిగిందంటే, నా కూతురు బతకాలంటే బోన్ మ్యారో అని ఒక ఆపరేషన్ చేయాలి అంటే, ఇతను ఒక చారిటీ మొదలుపెట్టాడు. డబ్బు కాదు, అది ఒక హార్ట్ సర్జరీయో లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అయితే ఇలా చేయగలుగుతుంది. కానీ ఒక బోన్ సర్జరీ అంటే ఒక మనిషి దగ్గర ఉన్న బోన్ మ్యారో తీసేయాలన్నమాట. సో ఎన్నో ఇతను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎన్నో పర్సన్స్కి చేస్తే ఎవరు రాలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సల్మాన్ ఖానే తన బాడీలో నుంచి డొనేట్ చేశాడు బోన్ మ్యారో. సో ఇంత మంచి మనిషిని పట్టుకొని దొంగ, గిడ్డే, చోర్ ఇవన్నీ మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. దాంతోపాటు ఎంతో మందికి హెల్ప్ చేశాడు. రాఖీ సావంత్ తెలుసు కదా, తను ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేసేది, ఐటమ్ సాంగ్ చేసే రాఖీ సావంత్ కూడా